మన మీటింగ్ కి అంబేద్కర్ గారి ముని మనవడు యశ్వంతరావు గారు అంబేద్కర్ గారు వచ్చారు. బాబు చంద్రబాబు భయపడ్డావా? భయపడక మా జనాలందరినీ వదిలే. మాది లక్షలాది మంది జనం ఇంకా బయట ఉన్నారు. బయటకు వదిలే. ఇది మాలల సత్తా. మాలల సత్తా గుంటూరు రోజు పెడుతున్నాం. ఈ మాలల సత్తా ఈ గుంటూరు నడిబడ్డు రోజు పెడుతున్నాం. ఇది మాలల గుండె ధైర్యం. ఎన్నిసార్లు మోసం చేస్తాం మమ్మల్ని, ఎన్నిసార్లు మోసం చేస్తాం. ఈ రోజున రాష్ట్రంలోని అన్ని పార్టీలు, రాష్ట్రంలోనున్న అన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని మాకు ఒక్క పార్టీ అన్నా సపోర్టింగ్ గా నిలబడిందే ఈ రోజు. అయినా మాకు మేమే ఈ రోజున మా సత్తా చూపెడుతున్నాం. మీరు బస్సులు ఇవ్వలేదు. టోల్గేట్ దగ్గర వెహికల్ ఆఫ్ చేశారు. అయినా సత్తా తగ్గలే. వచ్చాం. మీ అంచు చూడడానికి వచ్చాం. ఈ రోజున ఒక కుట్రపూరితమైన తీర్పు, ఈ రోజున సుప్రీంకోర్టు వెలువరించింది. ఎవరు కుట్ర చేశారో మనందరికీ తెలుసు. ఆ కుట్ర పూరితమైన తీర్పు నుంచి ఇది భారతదేశంలో ఉన్న మాదిగలందరూ, ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వల్ల మాదిగలు తప్పితే భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకమే. బీజేపీలో ఉన్న మాదిగ ఎంపీలు ఈ తీర్పుకి ఏమన్నా ఫేవర్గా ఉన్నారా? అందరూ ఉత్తర భారతం అంతా ఈ తీర్పుకు వ్యతిరేకమే. ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఈ తీర్పుని సగం మంది బలపరుస్తూ ఉంటుంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ మాదిగల ఓట్లని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి, ఒక ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఒక కుట్ర వేసింది. అంతే తప్పితే దీంట్లో రాజకీయ ప్రయోజనం లేదు. నేను చెప్తున్నాను, ఒక్క మాట చెప్తున్నాను మీకు, మీ అందరికీ ఒక్క మాట చెప్తున్నాను. భారతదేశంలో అన్నిటికన్నా గొప్ప ఎవరు? అన్నిటికన్నా సుప్రీం ఎవరు? నేను అడుగుతున్నాను, హూ ఈజ్ ది సుప్రీం ఇన్ ది ఇండియా? కాన్స్టిట్యూషనా? సుప్రీం కోర్టా? పార్లమెంటా? కాన్స్టిట్యూషన్ ఇది సుప్రీం. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే, కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ మార్చాలంటే, అది సుప్రీంకోర్టు తీర్పుగా వెలువరించాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి. మనకి బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఏంటంటే రాజ్యాంగంలో 341వ అధికరణలో ఈ మాలల్ని తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ఎవరికి హక్కు లేదు. ఒక పార్లమెంట్కే హక్కు ఉంది. అది కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి 3/4 మెజారిటీ ఉంటేనే ఇది హక్కు ఉందంటే దాని ప్రకారమే ఇంత ముందు తీర్పిచ్చారు. మరి దేన్ని ఆంధ్రగా చేసుకుని ఆ తీర్పును కొట్టేసి మొన్న ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది
బైపాస్ చేసి రాష్ట్రానికి అండగట్టింది. అది పుట్ట కాకపోతే ఇంకేంటి? ఇది నేను అడుగుతా ఉన్నాను, నేను ఎంపీలు అడుగుతా ఉన్నాను ఈ స్టేజ్ మీద నుంచి, పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరినీ అడుగుతున్నాను. ఐఎమ్ బెగ్గింగ్, ఐఎమ్ ఆస్కింగ్ ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్, ఐఎమ్ ఆస్కింగ్ ఆఫ్ ది ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్, హూ ఈస్ ది సుప్రీం? పార్లమెంట్ is the supreme or Supreme Court is the supreme? Please, please, you deliver the decision on this. You please discuss. If 341 amended, then only the Supreme Court verdict authorized. Otherwise, they will not. So, honorable members of the parliament, please discuss 349, 341 in the parliament. Then only this will be solved. Otherwise, automatically in every issue, the parliament powers taken by the Supreme Court. Not only this, everything will be taken పార్లమెంట్ యొక్క హక్కుల్ని సుప్రీం కోర్టు తీసేసుకుంటారు. దీని మీద కానీ మీరు మాట్లాడుకోకుండా డిస్కషన్ గా పెట్టుకున్నారైతే, మీరు రాజ్యాంగం ప్రకారంగా తీర్పు ఇవ్వాలి చెప్తే రాజ్యాంగాన్ని కాదని తీర్పులు ఎలాగ ఇవ్వగలరు? అన్నిటికన్నా అన్యాయం ఏ రకంగా జరుగుతుందంటే, ఈ రోజున రిజర్వేషన్ గురించి, ఉద్యోగ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయీస్ ప్రైవేట్ రంగంలోనూ లేదంటే ప్రభుత్వ రంగంలోనూ కలిపి 2.3 కోట్ల ఎంప్లాయీస్ ఉన్నారు. అదే మొత్తం ఇండియాలో ఎంప్లాయీస్ తీసుకున్న 64,33,00,000 మంది ఉన్నారు. అదే ఎస్సీ ఎంపీలు మనం చూసుకున్నారు, ఎస్సీ ఎంప్లాయీస్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 5.5 లక్షలు ఉన్నారు. అదే ఇండియాలో చూసుకున్నట్లయితే 43.64 లక్షలు ఉన్నారు. మనం ఈ రిజర్వేషన్లో మనం కొట్లాడుకున్న శాతం ఎంతో తెలుసా? సుప్రీం దేశంలో 2.71 గురించి ఈ వర్గీకరణ మనకు కావాలా? లేకపోతే రాష్ట్రంలో 68 లక్షల ఉద్యోగాలే మరి ఈ రోజున అవుతా ఉన్నాయి. దాని గురించి కావాలా? దీని గురించా? అందుకనే మాదిగ సోదరులారా, నిజాలు తెలుసుకోండి. ఈ చెప్తున్న లెక్కలన్నీ నా లెక్కలు కాదు, ఇది ప్రభుత్వ లెక్కలు. ప్రభుత్వ లెక్కల్లో మనం చూసుకుంటే మనకి ఇచ్చే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు పెట్టండి. మన మెయిన్ డిమాండ్ ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ పెట్టండి. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ పెట్టగలిగితేనే మా యొక్క అసంతృప్తికి సంతృప్తి మిగులుతుంది. ఈ వర్గీకరణని వెనక్కి తీసుకోండి. కుట్రదారులందరికీ ఈ సభ విజ్ఞప్తి చేస్తోంది. కుట్రదారులందరికీ ఈ సభ విజ్ఞప్తి చేస్తోంది. ఇందాక మూర్తి గారు చాలా అద్భుతమైన మాట చెప్పారు. ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం, కమిషన్ పదవుల కోసం ఆశపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టొద్దు. నేనే కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ కోర్టుతోనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడున్నా. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ బై దిస్ టైం. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడి ఉండేవాడిని. కానీ నేను ఒకటే చెప్పినా, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నేను అసెంబ్లీలోకి వస్తాను తప్ప ఏ రాజకీయ పార్టీ ద్వారా రాను అని. నేను అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు భారత రాజ్యాంగం నా చేతిలో ఉండాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి నా మనసులో ఉండాలి అని కోరుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్నా. చాలా మంది అన్నారు తెలుగుదేశం ఏజెంట్ శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరతాడని. చంద్రబాబు నాయుడు, నువ్వు నీ టికెట్, నీ మినిస్టర్ పోస్ట్ నా కాలికోటతో సమానమని వదిలేసి ఈరోజు అంబేద్కరిజం కోసం
అంబేద్కర్ రిజం కోసం నుంచుంటా దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో పని చేస్తా. ప్రతి ఒక్కరి మనసులో అంబేద్కరిజాన్ని నిలబెట్టడం కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా, ఆరాటం పడతా, మీకోసం నిలబడతా అని నేను నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క జేఏసీ అభ్యర్థికి చెల్లి నాగమల్లి మల్లేశ్వరి చాలా కష్టపడుతుంది, అన్నవరపు కిషోర్ కష్టపడుతున్నారు, అందరూ ఉన్నారు. మీ అందరూ ఒక వేదిక మీదకి రావాలి. ఇది మన భావి తరాల కోసం పోరాటం. సోదరులారా, ఒకరోజు దయచేసి ఆగండి, ఒక్క నిమిషం. ఒకరోజు నీ కొడుకు వచ్చి నానా అమ్మా ఒక్క నిమిషం ఒకరోజు నీ కొడుకు వచ్చి అయిపోతుంది. ఒకరోజు నీ కొడుకు వచ్చి నానా రిజర్వేషన్ లేవంట, నీకు ఉద్యోగం వచ్చిందంటే నా ఉద్యోగం పోయిందని చెప్తే ఆ కళ్ళల్లో బాధ నాకు తెలుసు. మన భావి తరాల కోసం మనం పనిచేయాలి. అంబేద్కర్ తన బిడ్డలను చంపించుకొని ఈరోజు ఎంతో మందికి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఫలాలని, రాజ్యాంగ ఫలాలని మన భావి తరాలకు అందించాలంటే నువ్వు సమిధిగా మారాలి, పార్టీలను బంగాళాఖాతంలో వదిలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. హలో, దయచేసి ముందు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు విఐపీస్ అయితే కూర్చోండి. వాళ్ళందరూ కూడా మనకన్నా మేధావులే. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన కేంద్ర మంత్రి వర్యులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, మరి మన యొక్క దళిత మేధావి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మరి మన జేడి సోలం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చేరిన అందరికీ కూడా గుంటూరు పట్టణం తరఫున, ఇక్కడ చేరినటువంటి జేఏసీ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయా ఒక్క నిమిషం, నాకు 72వ సంవత్సరం అయినా మీలో ఒకటిగా ఇంకో 20 సంవత్సరాలు ఈ దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి యువ నాయకులకు తోడుగా ఉంటానని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి 2-3 విషయాలు మీతో పంచుకోవాలి. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీకు 2-3 విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇప్పుడు మాట్లాడారు. చాలా మంది మూర్తి గారు చక్కగా చెప్పారు. అదేవిధంగా మన లాయర్ గారు, జడ్జి గారు వివరించారు. ఈ మొత్తం ప్రక్రియలో వారు చెప్పిన సారాంశం ఏమిటంటే, ఈ వర్గీకరణ అంశం అనేటువంటిది ఒక శాతం, 99% అంటే కుప్ప నూర్చుకునేవారు నూర్చుకుంటున్నారు, పరిగెడుకునే దగ్గర కొట్లాటలు కావాలి అని చెప్పి సృష్టించినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చెప్పారు. దాన్ని పూర్తిగా సమర్థిస్తూ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి కులాలని 1116 చిల్లర కులాలని ఒక లిస్టు వేశారు. షెడ్యూల్ అంటే లిస్టెడ్ కాస్ట్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ లిస్టు చేయబడినటువంటి కులాలు ఆర్టికల్ 341 ప్రకారం 42 ప్రకారం భద్రంగా తాళం వేసి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పి, కేంద్రానికి అప్పచెప్పి, వీరికి మిగతా వారికి అనేక అంతరాలు ఉన్నాయి. అంతరాలు తగ్గించేదానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అంతరాలు తగ్గాలి, సమానత రావాలి, ఈక్వాలిటీ, సమానత్వం, మానవత్వం అనేవి రంగరించి రాజ్యాంగంలో పొందుపరిచి ఈ ప్రోగ్రామ్స్ మరి 3 అంగాలు ఉన్నాయి. 1 ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వ అధికారులు, 2 లెజిస్లేచర్ పార్లమెంటు అసెంబ్లీ, 3 జ్యుడిషియరీ న్యాయాంగం. ఈ మూడు సంస్థలు కూడా వీరికి ఆ సమాన న్యాయం వేల సంవత్సరాల పాటు చాలా అన్యాయానికి గురైపోయారు అని చెప్పి ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా మొట్టమొదటి 20 సంవత్సరాలు వెల్ఫేర్ స్టేట్ అన్నారు. తర్వాత డెవలప్మెంట్, తర్వాత ఎంపవర్మెంట్,
తర్వాత సోషల్ జస్టిస్, మారే ప్రపంచాల విలువ కొద్దీ మనకు ఉన్నటువంటి కార్యక్రమాల పేర్లు కూడా మారుతూ దానికి అనుగుణంగా స్పందించాలి అని ఉత్తేజపరిచేటువంటి ఆర్టికల్స్ ఆ రాజ్యాంగంలో పొందుపరిస్తే మేము 132 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలను నేను జనరల్ సెక్రటరీగా ఉండి పార్లమెంటు సుప్రీం పార్లమెంట్లో మనకున్నటువంటి అధికారాలు ప్రతిసారి మీకు తెలిసే ఉంటుంది. ప్రతిసారి కోర్టులు ఇదివరకైతే ఈ రిజర్వేషన్స్ గురించి కేవలం ప్రభుత్వ జీవోలు మాత్రం ఉండేవి. ఆ ప్రభుత్వ జీవోలని కోర్టులు, హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ మనకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి తీర్పులు వస్తే వాటన్నిటికీ కూడా సవరించేటువంటి ప్రక్రియ మళ్ళీ రాజ్యాంగంలోనే మళ్ళీ ఆ రాజ్యాంగ సవరణలు చేసి పార్లమెంట్లో చేసినటువంటి చరిత్ర ఈ రోజు కాదు. ఏ రకంగా ఈ స్థాయికి మనందరం ఇంతమంది కలిసి ఒక మీటింగ్ పెట్టుకోగలిగాము అనేటువంటిది ఆలోచిస్తే స్కాలర్షిప్స్ మేమందరం ఆంధ్ర యూనివర్సిటీలో 5 రూపాయలు కట్టి మేము హాస్టల్స్లో చేరి చదువుకున్నాం. అదేవిధంగా కలెక్టర్ చంద్రయ్య గారు ఉన్నప్పుడు లక్షలాది ఎకరాలు నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఈ ప్రాంతంలో మంజూరు చేయటం అయింది. అంటే ఎగ్జిక్యూటివ్లో చాలా మంది అధికారులు, చంద్రయ్య గారు కానీ, మాధవరావు గారు కానీ, అదేవిధంగా విలియమ్స్ గారు, అబ్రహాం గారు, చాలా మంది పేర్లు, ఓబాయ్ గారు, వారందరి పేర్లు చెప్తే వారందరూ కూడా ఈ దళిత సముదాయాన్ని గురించి రాత్రి మొగళ్ళు చింతించి ఏం కావాలి, అవరోధాలు ఏమిటి, అడ్డంకులు ఏమిటి అని అడ్డంకులు తొలగి మన ప్రయాణం సుగమం చేసేటువంటి మహనీయులు కొంతమంది జీవించున్నారు, కొంతమంది మరి భగవంతుని దగ్గరికి వెళ్ళారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు కొన్ని నిజాలు మనకు తెలియాలి. మరి ఆ ఎంపీలందరూ కలిసి కొన్ని ఎజెండా పెట్టుకున్నాం. అయ్యా, ఈ జీవోల ద్వారా మనకు అన్యాయం జరుగుతూ ఉంది, చట్టం కావాలి. చట్టం ఉంటే కోర్టుకు వెళ్ళి హక్కును పొందేటువంటి రాజ్యాంగపరంగా హక్కు. అందుకనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చట్టాన్ని మేమున్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఆ చట్టం వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంది. ఇంకా మేము అడిగాం, మేము అభివృద్ధి కావాలంటే మీరు దేశంలో అగ్రికల్చర్ బ్యాంకు పెడతారు, నబార్డ్, ఇండస్ట్రియల్ బ్యాంకు పెడతారు, ఐడిబిఐ, అదేవిధంగా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ పెడతారు, ఐఎఫ్సిఐ. మాకు సోషల్ డెవలప్మెంట్ బ్యాంకు పెట్టండి, మాకు రుణాలు ఇవ్వాలి, మేము అభివృద్ధి చెందాలి అనేటువంటివి. 50 సంవత్సరాల క్రితం వచ్చేటువంటి పొలాలు దోచేసుకుంటున్నారు, దళితుల దగ్గర నుండి పొలాలు కాజేస్తున్నారు. వారు అమ్మేటువంటి హక్కు లేదు, సొసైటీలకు ఉండదని చెప్పి ఆ రోజు మంజూరు చేసేటువంటి కలెక్టర్లు ఇస్తే ఈ ప్రభుత్వాలు అమ్మొచ్చు అనేటువంటి ఒక క్లాస్ పెట్టి అక్కడ నుండి మొత్తం మరి గత ప్రభుత్వంలో దళితులకు ఉన్నటువంటి అనేక స్కీములు తీసివేశారు, అనేక కార్పొరేషన్లకు డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ మనం గమనించాలి. పార్లమెంట్ లో ఒక నిమిషం సార్, రాజోల నుంచి వచ్చిన కాకర్ల విశ్వనాథం స్టేజ్ చేయడం పక్కనున్న కటౌట్ దగ్గర రావాలి. మా కన్వీనర్ గారికి ప్రజల నుంచి ఒక రిక్వెస్ట్ ఇస్తున్నామండి. అందరూ విఐపీలో ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు ఎవరైనా మాట్లాడాలనేది మేము అడుగుతున్నాం. మూడోది, ఈ స్టేజ్ మీద నుంచి గవర్నమెంట్కి ఈ జాతికి ఏం చేయాలనేది ఉపన్యాసాలు ఉండాలనేది తెలియజేస్తున్నాం. సరే మానేస్తా, మీరు మాట్లాడుకోండి. అయితే మీకు తెలియలేను ఆయన ఎవరు నువ్వు, దయచేసి. ఇంకా మనందరం కలిసి పోరాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మేమందరం కూడా మేము మట్టి తట్ల మోసం దళితుల కొరకు, రాళ్లు మోసం దళితులకు పట్టాలు పిచ్చేదానికి ఈ చేత్తో 70,000 ఎకరాలు నేను సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు గ్రాంట్ చేశా. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది మనకు చెప్పాల్సిన పని లేదు. పార్టీ వద్దు, ఒక క్రియాశాల సభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను కానీ పార్టీగా మాట్లాడటం లేదు. అనేక విధాలుగా మనం పోరాడాలి. స్కాలర్షిప్స్ లేవు, స్కాలర్షిప్స్ లేకపోతే మనం అందరం చదువుకొని రేపు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి దయచేసి నేను మాట్లాడతాను. అందరూ కలిసి ఉంటేనే ముందుకు వెళ్తాం.
నేను అనేది ఒక్కటే, ఈ 45 మంది ఎవరైతే ఆర్గనైజేషన్స్ పెట్టారో తమ్ముడు దేవిప్రసాద్ గారికి ఒకటే మనవి, ఆ ముఖ్యస్తుల్ని ఎవరైతే ఉన్నారో నాయకులు 100 మంది కానీ 200 మంది కానీ వారితో కలిసి కూర్చొని ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్లు ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఈ నినాదం రావాలి, ఐక్యత కావాలి, అందరూ కలిసి మెలిసి అన్నదమ్ములుగా ఉండాలి. మనందరూ మిగతా వారితో పోరాటం ఒకటి, పోటీ పడాలి. అందరూ కూడా ఏపీఐఐస్తో చెప్పి ఎవరికైతే దళితులకి మనం ఇండస్ట్రీలు పెట్టుకోవాలో వాటన్నిటినీ క్లియర్ చేసుకోవాలి. 10 డబ్బులు గౌరవంగా సంపాదించుకొని మిగతా వారితో పోటీ పడే విధంగా వెళితే ఇవన్నీ లెక్కలేదు. ఉద్యోగాలు లేవు, విద్యలో అవకాశాలు లేవు, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కావాలని రాజ్యాంగాన్ని మార్చి 93వ సవరణ చేశాం, అది అమలు కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎక్కడ సీట్లు లేవు, అన్ని కూడా ప్రైవేట్ పరమైనవి. చదువుకోవాలని అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మీరు చేసే ఉద్యమానికి తోడుగా ఉంటాము. మీరు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలో మా నుంచి తీసుకోండి. మేము తప్పకుండా మార్గదర్శనం ఇవ్వడంతో పాటు మీకు అండగా ఉండి ఈ కమ్యూనిటీని బాబాసాహెబ్ ఏ రకంగా ఈ దళిత కులాలన్నింటినీ ఒక కమ్యూనిటీగా మార్చాలనుకున్నాడో వాళ్ళందరూ కలిసి ఐక్యతతో ముందుకెళ్దాం. ఈ చిన్న చిన్న అవరోధాలన్నీ తొలగించుకొని మనం విజయభావకాలు తొలగిద్దాం. అంబేద్కర్ ఆశయాల్ని మనం అన్యాయులుగా గుర్తించుకొని ముందుకు వెళ్దామని మనం చేసుకుంటూ అనేక మంది ఎంతో శ్రమపడితే ఈ రథం ఇప్పటివరకు ఇక్కడి వరకు వచ్చింది. అంబేద్కర్ చెప్పినట్లు మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయండి. తప్పనిసరిగా మేమందరం ముందుండి మీకు మార్గదర్శనం ఇస్తాం. ఏ రకమైనటువంటి సహకార కావాలో ఇప్పుడు కూడా ఒక ఎంపీగా ఉన్నా లేకపోయినా మనం జరగాల్సింది పార్లమెంట్లో చర్చ జరగాలి, పార్లమెంట్లో నిర్ణయాలు జరగాలి, పార్లమెంట్లో మనకు కావాల్సినటువంటి ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్, తర్వాత బ్యాంక్ ఒకటి, అదేవిధంగా ఇంకొకటి ఇండస్ట్రీ పెట్టుకోవాలి, అభివృద్ధి కావాలి అనేటువంటి దాన్ని ఫోకస్ పెట్టుకుని మనం పోటీ పడాలి. మిగతా వారితో పోటీ పడి ముందుకెళ్తే తప్పకుండా జయం కలుగుతుందని విశ్వసిస్తూ అంబేద్కర్కు అదే నిజమైన నివాళి అని చెప్పి మనం చేసుకుంటూ తమ్ముడు దేవిప్రసాద్ గారి నాయకత్వాన్ని అభినందిస్తూ వారికి తోడుగా ఉంటామని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. జై భీమ్. దయచేసి అందరూ ఒక్కసారి సౌండ్ సిస్టమ్ బ్యాక్ సైడ్ సౌండ్ సిస్టమ్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. సౌండ్ సిస్టమ్ రావట్లేదు. ఒకసారి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మన దళిత కళాకారుడు, మన గాయకుడు వచ్చి ఉన్నాడు. కాబట్టి రేంజర్ల రాజేష్ గారిని ఈ యొక్క జనాన్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాను. జనాలంతా నిరసపడ్డారు, వీళ్ళందరినీ కూడా ఉత్సాహవంతులు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. హలో స్టేజ్ మీద ఉన్న వాళ్ళు పక్కన జరగండి, వెనకున్న వాళ్ళు కనపట్ల ప్లీజ్. హలో బాబు, సౌండ్ సిస్టమ్ ఏదా పెంచి సౌండ్ అవుట్ వస్తలేదు. హలో బ్రదర్, సౌండ్ పెంచండి బ్రదర్ ప్లీజ్. హలో అన్న, సౌండ్ అవుట్ వస్తలేదు. హలో మైక్ చెక్ అన్న, దయచేసి కొంచెం సౌండ్ అవుట్ రావట్లేదు. ఎక్కడ సౌండ్ అయినా ఎక్కడ మనండి దయచేసి అందరు సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎక్కడున్నారు? ఆవాజ్ ఉठाओ भाई. మీరందరూ నేను చెప్తా, మీరు సైలెంట్గా ఉంటే నేను చెప్తా. భయ సౌండ్ సరిపోతుంది భయ. ఎందుకు కదా మాలోళ్ళను చూసి ప్రతి కులం వాడు వీళ్ళు వెంటుగా కూడా పీకరని ధైర్యంగా ఉన్నారు. డిసిప్లిన్ లేని జాతి ఏదైనా ఉందంటే ఈరోజు మీడియా సమక్షంలో చూస్తున్నారా?
విఐపీలందరూ వెనక కూర్చున్నబట్టి ఏమాత్రం జ్ఞానం లేకుండా దయచేసి ప్లీజ్ జరగండి, ప్లీజ్ జరగండి. అవతల లైవ్ లో ప్లీజ్ 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 మల్లేశ్వర్ గారు, పంతగాని రమేష్ గారు తప్ప దయచేసి ఎవరు ఉండొచ్చు. ఈ విఐపీలు ఎందుకు పిలుచుకున్నట్టు మనం అన్నా ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను దిగిపోతాను. సిగ్గుమవుతుంది అవుతా V6 లో ఉన్నది. కింద కామెంట్లు పెడుతున్నారు ఎక్కడికి కూడా క్రమశిక్షణ లేదని చెప్పేసి. జరగండి ప్లీజ్ అన్నా. ఒక్కడు చెప్తున్నా, నేను మాట్లాడాలా వద్దా? నేను మాట్లాడాలని వాళ్ళు చేయలేపండి. వీళ్ళందరినీ పక్కకొమ్మని మీరే చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి మీరే. ఇంతమంది గెస్టులు కూర్చోబెట్టుకో దేనికోసం? ఇది డ్రామా కంపెనీ. V6 లో లైవ్ నడుస్తా ఉంది, కింద కామెంట్లు పెడుతున్నా మాల డిసిప్లిన్ చూడండి అని, మాల డిసిప్లిన్ చూడండి కింద కామెంట్లు పెడుతున్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ఎంఆర్పిఎస్, ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ఎంఆర్పిఎస్ అత్యధికంగా మాలలు ఉన్న రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ పుట్టింది అంటే మనం ఎంత బలహీనమో అర్థం చేసుకోవాలా. దయచేసి వెళ్ళండి బ్రదర్ ప్లీజ్. నేను స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత 10 సెకండ్లు కూడా ఉన్నాను, నేను కేవలం మాట్లాడిపోతాను. మళ్ళీ చెప్తాను, మల్లేశ్వర్ గారిని పక్కన పెట్టి అందరి పక్కన జరగండి ప్లీజ్. ఇక్కడ ఉన్న విఐపీలు ఎవరు కనిపిస్తున్నారు వాళ్ళకి? ఆ ఫోటో కెమెరా ఏమంటే పాప ఆయన లేకపోతే ఎట్లా? మాలలం మే మాలలం మహామల్లాయోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం, ఉద్యమాల బిడ్డలం, హస్తమించని పట్టులం. ఎవరమ్మను ఎవరమ్మను చివరి వరకు వినిపిస్తుందా? ఒకసారి జయమాల, చేయలేపల్లి వెనుక జయమాల. ఒకవైపు మాలలంటే అసమర్థులు, మాలలంటే సైకోలు, మాలలు దోపిడీదారులు, మాలలు దోచుకున్నారు, మాలలు ఐక్యంగా ఉండరు అని మాట్లాడుతున్న వాళ్ళకి ఒక మాల బిడ్డగా ఈ దేశంలో కేవలం ఈ తెలుగు రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో సంపన్న జాతులకి, సంపన్న వర్గాలకి, రైతులకి, కూలీలకి, మజ్దూర్లకి, ముస్లింలకి, మైనార్టీలకి, క్రైస్తవులకి, బీసీలకి ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ తరపున నిలబడ్డది మాలోడే. కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మాలల యొక్క చైతన్యాన్ని అవహేళన చేస్తున్న వాళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఈ తెలుగు నేల మీద మాలలని, మాదిగలని కారంచెడు, చుండూరు సాక్షిగా ఊచకోటకు వస్తే మరి దళిత జాతి పక్షాన నిలబడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకొచ్చింది ఇదే మాలల సంగతి గుర్తు చేస్తా ఉన్నా. మందకృష్ణ గారు, మీరు మాలని సైకోలంటున్నారు, మాలని దోచుకున్నారంటున్నారు. మరి ఒకవేళ ఈ మాలలు సైకోలైతే ఆ రోజు ముక్కలు ముక్కలుగా నరికిన మాదిగ సహోదరుల ముక్కలని ఢిల్లీ నడిబొడ్డున భారత రాజ్యాంగం ప్రకారం మరి న్యాయం కోసం పోరాటానికి సమర శంకరాలు ఉన్నటువంటి వ్యక్తులు మాలలే, వాళ్ళు సైకోలైతే, ఆ మాలలు సైకోలైతే
మన మాదిగ జాతికి న్యాయం ఎవరు ఇప్పించినని ఈ గుంటూరు సమసాక్షిగా ప్రశ్నిస్తున్నా. చివరికి మీరు ఏ కమ్మలైతే ఏ కాపులైతే మాలా మాదిగలు కలిసి ఉంటే రాజకీయ అధికారం వైపు అడుగులేస్తున్నారని భయపడి నిన్ను పెంచి పోషించిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తున్నా. భారత రాజ్యాంగం యొక్క సంరక్షణ వైపు, భారతదేశంలో ఉన్నటువంటి పీడితుల వైపు నిలబడ్డది మాలలు. కానీ నువ్వు ఎటువైపు నిలబడ్డావు? ఎవరైతే మాలమాదిగల్ని ఊచకొచ్చకోసిండ్రో, ఎవరైతే మాలమాదిగ స్త్రీలని రేపులు చేసి చంపిండ్రో, ఎవరైతే మాలమాదిగలకు విద్యను దూరం చేసి కేవలం ఈ జాతి యొక్క రక్తాన్ని లాగుతున్నారో వాళ్ళ పంచన చేరినటువంటి నువ్వా మనవాదిని, రాజ్యాంగం కోసం నిలబడ్డ ఈ ధన్యజీవులు మాలను మనవాదులు ఆలోచించుకో. నేను నీకంటే చిన్నవాణ్ణైనా, నీకంటే వెనకబుట్టినా ఇదే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఒక ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేస్తా ఉన్నా. మందకృష్ణ మాదిగ గారు ఆయనతో పాటు V6 లో లైవ్ చేస్తున్నా. మనువాదుల పంచన చేరిన వాళ్ళకి సవాలుగా చెప్తా ఉన్నా, వరదలు వచ్చి 1969లో వరదలు వచ్చి మనుషుల యొక్క జీవన చిత్రం ఉల్టా పల్టా అయినాడు. అక్కడ ఉన్నటువంటి బర్రెగొడ్ల ఆవుల యొక్క చనిపోయిన చర్మాన్ని వహిస్తున్నటువంటి ఇద్దరి మాదిగలని, అక్కడ ఉన్నటువంటి కమ్మలు బ్రతికి ఉన్నటువంటి జంతువులను కోసి వాటి యొక్క కళేబరాల నుంచి చర్మాన్ని తీస్తున్నారని చెప్పి చెట్టుకు కట్టేస్తే రెండు రాష్ట్రాలని గడగడలాడిస్తూ భారత రాజ్యాంగం ప్రకారం మనువాదులకు ముచ్చమడుగు పట్టిస్తున్న దక్షిణ భారతదేశ అధ్యక్షుడు దిగంబర్ కామ్లే గారు ఇప్పుడే సభా వేదిక మీదకి విచ్చేస్తున్నారు. దయచేసి గట్టిగా మీ కరతాల తల్లుల మధ్యలో ఆయనకు స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ జంతువు యొక్క చర్మాన్ని వలుస్తున్నటువంటి మాదిగ సహోదరులని ఆ కమ్మలు చెట్టుకు కట్టేసి విపరీతంగా కొడితే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి సాయంత్రం సమయంలో సుబ్బారాయుడు గారు అనేటువంటి ఒక మాల సర్పంచ్ మాలలందరినీ ఏకం చేసి నా మాదిగ సహోదరులని చిత్రవద చేస్తున్నారని చెప్పి చేతిలో బరిసెలను, కత్తులను, బల్లాలను పట్టుకొని ఆ కమ్మలకు ఎదురు తిరిగి ఆ మాదిగలను విడిపించి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి తన ఇంట్లో కూర్చోబెట్టుకొని భోజనాన్ని పెట్టి సురక్షితంగా వాళ్ళ ఇళ్లలోకి వదిలితే మన ఏరియాలో ఉన్నటువంటి మాల నాయకుడు, మన ఏరియాలో పుట్టి పెరిగినటువంటి ఈ మాల సర్పంచ్ గారు ఎక్కడో ఉన్నటువంటి మాదిగల కోసం మాతో గొడవ పడతారా అని కమ్మలు కాపులు కలిసి ఆ సర్పంచ్ గారి ప్రాణాన్ని తీస్తే ఆ ప్రాణం కేవలం ఒక మాలవాడి ప్రాణం కేవలం మాదిగల కోసం పోయింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మందకృష్ణ మాదిగ గారు చరిత్ర సవాళ్ళను స్వీకరించే దమ్ము నీకుంటే లక్షలాది మాల త్యాగం చెప్పే శక్తి మాకుంది. మనువాదులు వేస్తున్నటువంటి రకరకాల ప్రయోజనాలను ఆశించి మాలలని సభ్య సమాజం ముందర చెడ్డవాళ్ళుగా నువ్వు చిత్రీకరిస్తున్నావేమో. నీ 30 సంవత్సరాల సామ్రాజ్యాన్ని 15 రోజుల ఒక తల్లంటే పేక మేళలాగా ఊగింది. మాలలు సమన్వయకర్తలు, ఓపిక కలిగిన వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు, జ్ఞానవంతులు, శీలవంతులు, ప్రజ్ఞావంతులు. కాకపోతే గిట్లనే కొంచెం నాయకత్వం కోసం నిలబడతారు.
అవతల తిట్టుకుంటాడేమో అనేటువంటి ఆలోచన లేకుండా స్టేజ్ల మీద గుస్సాడతారు, గొడవ పడతారు. నేను మీ తమ్ముడినైనా, మీకంటే వయసులో చిన్నవాడినైనా సత్యానికి ఉండే శక్తి అది. కాబట్టి దయచేసి ఇలాంటి పునరుద్ధం కాకుండా చూడండి. మీరు నడిపితేనే వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళని సక్రమైన మా మార్గంలో నడపాల్సిన బాధ్యత కూడా మీ అందరిపై ఉందని 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎంతో కష్టానికి వచ్చి రాత్రుల వాళ్ళు మీరు కష్టపడి ఇంతమంది జనాల్ని ఇక్కడ కూర్చునబెట్టి మీరే డిసిప్లిన్ కోల్పోతే అవతల అక్కడ ఉండి నవ్వుతా ఉన్నాడు. మాలలు, ఇండిసిప్లినరీ మాలలు అంటున్నారు. మనం డిసిప్లిన్ లేని వాళ్ళమా? మనం డిసిప్లిన్ లేని వాళ్ళమా? మనం ఎవరి వారసులం? 28,000 మంది పేష్వాలను ఊచ కొత్తగోసిన మహర్ వారసులం. మరి ఇప్పుడు కత్తులు పట్టుకొని చంపుదామా? జ్ఞానంతో అజ్ఞానంపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీది రాబోయే రోజులలో భవిష్యత్తు మిత్రులారా మీరందరూ చూసిండ్రు. తెలంగాణలో మాలలందరినీ ఏకతాటి మీద తీసుకొని వచ్చి నేను కుర్చీ మీద కూర్చోకుండా ఏం చేసినా అటు ఇటు తిరుగుతూ అందరినీ సమన్వయం చేసినా లేదా? దట్ ఈస్ అవర్ డిసిప్లిన్. వర్షం పడతా ఉంది, ఏమని చెప్పినా మీరు ఒకవేళ ఈ యుద్ధ భూమి నుంచి పారిపోతే మీరు బ్రతికి ఉన్న శవాలు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు కాదు. ఈ రోజు ఈ గుంటూరులో జరిగిన సభ, ఈ గుంటూరు జరిగిన సభ ద్వారా ఇది కేవలం గుంటూరులో మాత్రమే మొదలైంది. ఇన్ని లక్షల మందితో గుంటూరులో మొదలైంది. ఇంకా ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మాలలని సైకోలన్న వాడికి పిచ్చి పట్టి రోడ్డు మీద తిరిగేంత వరకు మాలలని మనువాదులు అన్న వాళ్ళు, మాలలని మనువాదులు అన్న వాళ్ళు ఆ మనువాదులే పిచ్చోని చేసేంత వరకు. ఈ సందర్భంగా ఒక విషయం నేను రావాలి సార్ ప్లీజ్. దయించి స్టేజ్ మీదకి రావాలి. మిత్రులారా ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్తారా? గౌరవ నరేంద్ర మోడీ గారు తుమారా అకౌంట్ మే కిత్నా మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ చేయండి, మీ దాంట్లో లక్షల రూపాయలు వేస్తానన్న నరేంద్ర మోడీ గారు వేశారా? మరి ఆయన వర్గీకరణ చేస్తారట ఈ మందకృష్ణ మాదిగ గారు నమ్ముతున్నారు. రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ముస్లిం మైనార్టీలని ఈ దేశం నుంచి పారదోలాలని ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ఈ దేశంలో పాతి పెడుతున్న నరేంద్ర మోడీ గారు, ఆయనతో స్నేహం చేసిన మన బాబు గారు, మన బాబు గారికి కూడా తెలుసు 2004లో చేసిండు రాజ్యాంగానికి వ్యతిరేకంగా. ఏమైంది? 2006లోనే పోతివీరో రామన్న. ఓనా మాదిగ సహోదరులారా, ఈ సభ నుంచి ఒక మంచి మాట చెప్పదలుచుకున్నా మీకు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడవండి, మీరు అన్ని రకాల సౌలభ్యాలు పొందుతారు. మిమ్మల్ని నమ్మిస్తున్న నాయకుడు ఎవరిని నమ్మిందంటే యావత్తు 120 కోట్ల జనాభాని మోసం చేసిన ఒక పెద్ద మాయగాని నమ్మిండు. అలా మానవమైన మనం మానవ యొక్క చరిత్రను తెలుసుకొని డిసిప్లిన్ గా ఉండి పాడతా మీరు నాతో పాటు పాడతారా? నడవరమాల నడుం కట్టరమాల పాడాలి. మీరు వాడితే స్టేజ్ మీద వాళ్ళ మనలో కూడా ఉత్తేజం రావాలి. కేక ఈ పవన్ కళ్యాణ్ కొరినట్టు ఒర్రకురి ఇట్లా ఎవరెవరి ఆయన పాదాలు చేసేవద్దు. నడవరమాల నడుం కట్టరమాల. ఈ అద్భుతమైన పాట రాసిన రచయిత గోరేటి రమేష్ గారు, మా తెలంగాణ పాటల సారథి. నడవరమాల నడుం కట్టరమాల, నడవరమాల నడు కట్టరమాల, లేవరమాల నిద్దుర లేపరమాల, లేవరమాల నిద్దుర లేపరమాల. ఎవరో ఆ పాట బొమ్మ అను అదే
పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ పద పద అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పార్కును సిద్ధమవ్వగా హరే నడవరమాల నడుము కట్టరమాల నడుము కట్టరమాల లేవరమాల నిద్ర లేపరమాల ఏమంటాడు మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే ఏళ్ళకేళ్ళు మా సొమ్ములు తప్పి తిన్నారనుకుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజాన్నంత పాతరేసి నిర్దోషిగా నిలబెడితే సిగ్గుచరం లేదా నీకు ఇంత వండుకుంటవేరా నిజమేనా విప్పి చెప్పు విప్పు రవ్వలై లేవగ నడవరమాల నడుగట్టరమాల మనమంతా కూడా కలిసికట్టు మళ్ళా స్టేజ్ అందరూ మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటూ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని అన్న చివరిదాకా వినబడుతుంది అనే మీరు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అన్న ఒక్కసారి చేయలేపటి పైకి చేయలేం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని రెండు సార్లు అనాలా కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని ఖబర్దార్ మన వాళ్ళ కుక్కల్లారా ఖబర్దార్ మన వాళ్ళ కుక్కల్లారా ఖబర్దార్ మన వాళ్ళ కుక్కల్లారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో మనమందరం ముందుకు సాగాలని ఈ గుంటూరులో మొదలైనటువంటి ప్రపంచం ఇంకా ఇంకా ముందుకు పోవాలని మన దేవి ప్రసాద్ అమ్మ గారి యొక్క నాయకత్వంలో మనమందరం ముందుకు పోతూ ఈ ఇండిసిప్లినరీ పోరగొట్టుకొని డిసిప్లిన్ లో ఉండాలని నాకు ఒకటే ఒక మాట అడుగుతా ఏమనుకోకూడదు మీ దగ్గర వేసిన పోస్టర్లలో నేను ఒక వక్తనే కాదా ఆ పోస్టర్లలో 5 6 8 మంది ఉండమలేదా ఇట్లా ఇంత మంది కొట్లాడకూడదని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి అధ్యక్షుడు రమేష్ అన్న ఒక పల్లవి శరణం మాడతాడు ఆయనతో పాటు కోరస్ ఇచ్చి మిగతా కార్యక్రమాన్ని మరి దిగంబర్ కాంబ్లే గారు చాలా మంది వక్తలు ఉన్నారు వాళ్ళందరూ నడపాల్సిందిగా కోరుతూ మనువాదుల సంకనెక్కి తీర్పు కోరకు కాళ్ళు మొక్కి అందరూ వాళ్ళ మనువాదుల సంకనెక్కి తీర్పు కొరకు కాళ్ళు మొక్కి అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేస్తుంటే రాజ్యాంగపు ఫలాలన్నీ అందిన కాడికి మెక్కి తిన్నింటి వాసాలను లెక్కలు పెడుతుంటే చూస్తూ ఊరుకుందామా తిరగబడి లేద్దామా రాజ్యాంగం రక్షించలేకమై సాగుదామ నడువరమాల నడుము గట్టర లేవరమాల నిద్దుర లేపరమాల నడుము గట్టరమాల మేము నడవని అడవి లేదు ఎత్తని బంధుకు లేదు పడలే మేము నడవని అడవి లేదు ఎత్తని బంధుకు లేదు అవతల హలో అవతల ఏమనుకుంటారు తెలుసా మనమే అన్ని పాటలు పాడతాం అందరం అన్ని పాటలు పాడతాం ఎర్ర జెండని ఎర్రనిది అందుకే మాలో గొప్పతనం మనమే వాడుకోవాలా ఏదది చెర్ర మేము నడవని అడవి లేదు ఎత్తని బంధుకు లేదు మేము నడవని అడవి లేదు ఎత్తని బంధుకు లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటరాచని నేల లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటరాచని నేల లేదు అంటరాని గుడిసెలల్లో పొద్దు పొడుపులు చూడాలని అంటరాని గుడిసెలల్లో పొద్దు పొడుపులు చూడాలని పోరుబాటుకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచిన మాననం మే మానలం మహాబల యోధులం ఈ దేశము నా వాసులం నాగరికత నాందులం మాననం మే మానలం
వాసులం నాగరికత నాందులం. అట్లా ఒక్కసారి మన V6 వెనకాల మా జనాలందరూ వెళ్ళిపోయిన అనుకుంటే ఒకసారి ఊపిటలా గట్టిగా చెప్పండి. గుంటూరు తద్దరు వెళ్ళాలి. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా, చివర్లో జై మాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ సాంగ్ ఒకటి పాడు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి సంగీతంలో మరి ముంచెత్తినటువంటి రేంజర్ల రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరో ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కొంచెం ఆయన చాలా ఎక్కువ మాట్లాడతారు, కొంచెం టైం లిమిట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. 5 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాం. 5 నిమిషాలే. జై భీమ్, జై భీమ్. ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరులందరికీ ఒక్కసారి రాజ్యాంగ స్ఫూర్తి జై భీమ్. మన నాజేసి అధ్యక్షులు ఉప్పులేటి ప్రసాద్ గారు, అదేవిధంగా మానవ యువ కిషోరు అన్నవరపు కిషోర్ తమ్ముడు కిషోర్, మరో కిషోరు హర్ష కుమార్ తమ్ముడు, అదేవిధంగా వచ్చినటువంటి పెద్దలందరికీ ఒక్కసారి జైభీం తెలియజేసుకుంటూ ఇక్కడ దయచేసి అక్కడ దూరం ఉన్న వాళ్ళు ఎవరు కూడా, దూరం గ్రామస్తులైతే పోవచ్చు కానీ దగ్గర ఉన్న ఎవరు కూడా థర్డ్ రౌండ్ నుంచి అందరూ కూడా ఇక్కడే ఉండాలి. సభని తొందరగానే విజయవంతం చేసుకొని ముగించుకుందాం. జై భీమ్. న్యాయ ఈనిందా అన్నట్టుంది. ఈ గుంటూరులో జరుగుతున్నటువంటి ఈ మహాగర్జన అటు మోడీ గుండెల్లో ఇటు చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి మన మీద అక్కసు కలుపుకున్నటువంటి ఆ మందకృష్ణ ఒక్కటే చేస్తున్నాడు. ఏబిసిడి ఉద్యమం మిత్రులారా, మన సంఘటిత శక్తిని బలంగా ఉండి చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుంటూరు సభ మొత్తం ఓలైన్స్ ఆంధ్రప్రదేశ్ కి మార్గదర్శనం కావాలి. ఎవరు కూడా ఈ సభ ప్రాంగణం నుంచి వెళ్ళొద్దు. చివరి వరకు ఉండి జై భీమ్, జై మాలా తెలియజేసిపోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఇక్కడ వచ్చినటువంటి లక్షలాది జనాలు జై బోలో, జై బోలో మాల వీరులకు, జై బోలో, జై బోలో, జై బోలో మాల వీరులకు, జై బోలో. అరే మాల అమ్మలకు, అరే మాల అక్కలకు, అరే జై బోలో, జై బోలో, అరే మాల అమ్మలకు, జై బోలో. ఈ జై బోలో చూచు ఇందాక తమ్ముడు రాజేష్ చెప్పినట్టుగా మాలలో మనుమోదులు కాదు, మాలలో ఎవరిని దోసుకోలేదు. మాలలంటే దయ, మాలలంటే కరుణ, మాలలంటే విశాల హృదయం, మాలలంటే అంబేద్కర్ నిజమైన వారసులు మాలలే. అందుకే చెప్తున్నాం, ఇక్కడ మాలలు ఎవరిని దోచుకోలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తా. ఒక మాదిగ సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడు పేరు సంతోషం మాదిగా. ఈ సోదరుడు మాలో పాల్ మేమున్నాము. వాడు 10th క్లాసులో ఫెయిల్ అయిపోయాడు. నేను 10th క్లాసులో ఫెయిల్ అయిపోయాను. మీరు జాగ్రత్తగా వినండి. నా క్లాసుమేట్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. నేను మాలో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. కానీ అంబేద్కర్ ఇచ్చినటువంటి అక్షరాన్ని తీసుకుని మళ్ళీ సప్లిమెంటరీ కట్టి ఎగ్జామ్ పాస్ అయ్యి ప్రొఫెసర్ అయ్యాను. వాడేం చేశాడో తెలుసా? మాదిగ సోదరుడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి
ఆర్టీసీ బస్ స్టాండ్ లో చెప్పులు కుట్టుకుంటా రెడీగా ఉన్నాడు. మేము చెప్పులు కుట్టాం, డప్పు కొట్టాం, అంబేద్కర్ ఇచ్చిన అక్షరాన్ని తీసుకుని జై భీమ్ అంటూ ఇక్కడ ఒక ఐఆర్ఎస్ సంజీవన్ ఐఆర్ఎస్ 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా మంద బుద్ధితో ఒక్కటే చేస్తున్నాడు. మనం చెప్పాం చదువుంటే ABCD మాత్రమే కాదు, ABCDEFGHIJKLMNOPQRSTUXYZ మానవేమో A to Z వరకు చదువుతున్నారు. మన మందకృష్ణ మంద జనాలేమో ABCDతో ఆగిపోయారు. నీ ఉద్యోగం మేమెందుకు తీసుకున్నామయ్యా? మేము దోచుకోలేదు. అంబేద్కర్ ఇచ్చిన అక్షరంతో A to Z చదువుకుని ఉద్యోగం సంపాదించు. నువ్వేం చేశావు? 30 సంవత్సరాలుగా మనం చెప్తున్నాం నువ్వు చదువుకోవాలంటే మందకృష్ణ అన్నాడు నేను చదువుకోను, నేను డబ్బే కొడతాను. ఏం కొడతానంటున్నాడు? ఏ డప్పు? ABCD ఇంకెంతకంటే ఎక్కువ రాలేదు. మనం అంటున్నాము లక్షలాది మంది మాలలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, నువ్వు మాకు సపోర్ట్ చేయి, మాలలు సీఎం అవుతావు. నీకు దమ్ముంటే తెలంగాణలో ఉండు, తెలంగాణలో మేము సపోర్ట్ చేస్తాం నీకు. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, మేము ఎవరిని దోచుకోలేదు, ముగిచ్చేస్తున్నాను, మేము ఎవరిని దోచుకోలేదు. మానవంటే దయ, మానవంటే కరుణ. కారం చేడులో చంపేసినప్పుడు మీకోసం ప్రాణాలు ఇచ్చి దళిత పులులమ్మ అరే కారం చెడలో ఒక పల్లె పేడరా మాడక పల్లె పేరు విట్టిన కమ్మతలకే కాళ్ళు ఉడుకురా. ఎవరు కట్టారు ఈ పాట? గద్దరన్న కట్టాడు, గద్దరన్న మా మాల. ఈ రాష్ట్రంలో దళిత ఉద్యమాన్ని నడిపి మాదిగిని నరికేస్తే వాళ్ళని హక్కులు చేర్చుకుని ప్రాణాలు ఇచ్చినటువంటి అంబేద్కర్ వారసులమే మాల జాతి. జై భీమ్, జై మాల. రాబోయే కాలంలో మాలలు రిజర్వేషన్ల కోసం కాదు, మాలలు రాయితీల ఉద్యమం కాదు, రాజ్యాధికార ఉద్యమమే. జై భీమ్, జై భీమ్, జై ఉప్పులే ప్రసాద్ గారి నాయకత్వం. థ్యాంక్స్ అండి పాల్ గారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దిగంబర్ కాంబ్లే గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దిగంబర్ కాంబ్లే గారు కొద్దిగా క్లుప్తంగా మాట్లాడండి. స్టేజ్ క్లుప్తంగా మాట్లాడండి, చాలా మంది వక్తలు ఉన్నారు. కొంచెం వెనక్కి వెళ్ళాలి. వాళ్ళు మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు. 5 నిమిషాలు క్షమించాలి. మీరు మీ లీడర్షిప్ కొరకు పాకులాట చేయడం అనేది ఒక చారిత్రాత్మక ద్రోహం అవుతుంది. మిత్రులారా, మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి, అతనికి చదువు లేదు, RSS ద్వారా మాలల్ని నిర్వీర్యం చేయడానికి మందయ్య RSS ఎన్నుకుంటే మాలలు నిర్వీర్యం అవ్వడానికి కారణం అతను ఎంత బాధ్యుడో దానికంటే ఎక్కువ బాధ్యత మన అందరిది. ఒక విషయం ఆలోచించండి. కృష్ణమాదిగా ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడంటే, మీ తాత ముత్తాతలు వచ్చిన వర్గీకరణ జరిగి తీరుతుంది, ఆపలేమని. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, మా తాత సిద్ధినాథ్ మహర్ గురించి మాట్లాడినామనుకో,
భీమా కోరేగాంలో రక్తాల నదులే ప్రవహించినాయి. మా ముత్తాత మాల కన్నమనుడి గురించి ఆలోచించినావనుకో నీకు నిద్ర కూడా పట్టదు. మా తాత ముత్తాతల దాకా నువ్వు వెళ్ళబాకు. ఈ 30 సంవత్సరాల నుండి నీ ప్రతి పోరాటాన్ని మేమే కదా ఛాలెంజ్ చేసింది. మా దెబ్బకు ఒకసారి వెంకయ్యనాయుడు కాళ్ళ మీద పడ్డావు, మా దెబ్బకు మోడీ కాళ్ళ మీద పడ్డావు, మాదే కదా దెబ్బ అది. మిత్రులారా, ఒక విషయం ఆలోచించండి. ఈ వర్గీకరణ అనే విషయము మాదిగలకు న్యాయం చేసేది కాదు, ఇటు ఏ కులాలకు న్యాయం చేసేది కాదు. ఈ వర్గీకరణ అనే భూతము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జనాన్ని నిర్వీర్యం చేయడానికి ఆర్ఎస్ఎస్ పన్నినటువంటి కుట్రలో భాగంగా వచ్చింది. ఈ 30 సంవత్సరాల చరిత్రలో మాలల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మనం ఆలోచించినట్లయితే మనం ఎక్కడున్నామనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జాతి నిర్వీర్యం అవుతా ఉంటే మనం ఒక లక్ష్యం లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా మనం ప్రయాణం చేస్తా ఉన్నాము. ఈ సభావేదిక ద్వారా మాల మేధావులని నేను కోరేది ఏమిటంటే, నరేంద్ర మోడీ జింఖానా గ్రౌండ్ లో వచ్చి 2024లో నేను మీకు మద్దతుగా ఉంటాను, వర్గీకరణ చేస్తానన్నాడు. 26 జూలై 2023 నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిస్టర్ ఎవరు, ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శ్రీ నారాయణ స్వామి పార్లమెంట్ లో వర్గీకరణ అనే విషయం మీద చర్చ వస్తే దేశంలోని కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే అంగీకరించాయి. పార్లమెంట్ లో దీన్ని చేయడం సాధ్యం కాదు, మేము చేయలేమని చెప్తాడు. మోడీ గవర్నమెంట్ లోని ఒక క్యాబినెట్ మినిస్టర్ పార్లమెంట్ లో వర్గీకరణ సాధ్యమంటే మోడీ మాదిగల సభలకు వచ్చేసి నేను చేస్తా అన్నాడు. ఎలా చేశాడు? ఇప్పుడు మీ ఆరోపణ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు. ఆపమంటే ఎందుకు మాట్లాడండి, మాట్లాడి కంట్రోల్ చేయండి. నాకేమవసరం, నాకు షో కంట్రోల్ చేయండి సార్. నాకు షో కాదు, లీడర్ అవడానికి రాలేదు, అవసరం లేదు. హలో అమ్మా, కమలే గారు మాట్లాడండి, కమలే గారు మాట్లాడండి, ఆపడానికి 10 సార్లు భుజం కడుతున్నాడు. కంట్రోల్ తొందరగా చేయమని కమలే గారు మాట్లాడండి. మా బాధ్యత అది. మాట్లాడండి, మీరు మాట్లాడండి. నేను మీకు లీడర్ అవ్వడానికి రాలేదు. మీరు కంట్రోల్ చేయండి తొందరగా. కమలే గారు కంటిన్యూ చేయండి. కంటిన్యూడ్ 2 నిమిషాలు కంట్రోల్ చేయండి. ఓకే, అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అందరూ కూర్చోండి, చైర్లు ఉన్నాయి, కూర్చోండి. ఇంకా చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి కూర్చోండి, నిశ్శబ్దంగా ఉండండి. స్టేజీ మీద ఉన్న వాళ్ళందరూ వెనకెళ్ళి కూర్చోండి, ఎవరు ఇక్కడ ఉండొద్దు. వేదిక మీద ఈ రోజు వరకు మన ఆరోపణలు ఏంటంటే చంద్రబాబు నాయుడు వర్గీకరణకు బీజం వేశాడని. నిశ్శబ్దంగా ఉండండి. మరి రాజశేఖర్ రెడ్డి వేయలేదా? 2005లో రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఉషా మేరా కమిషన్ వేసింది రాజశేఖర్ రెడ్డి కాదా? కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ లో, కేసీఆర్ పార్లమెంట్ లో బిల్లు చేయలేదా? ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీ మీతో లేదు, ఎందుకంటే మీరు ఐక్యంగా లేరు, అనైక్యంగా ఉన్నారు, ఒక శక్తిగా లేరు, ఒక నీడ కింద లేరు. కాబట్టి డెమోక్రసీలో మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు.
మందకృష్ణ మాదిగా ప్రతిసారి ప్రజాస్వామ్యంలో తన సంఖ్యాబలాన్ని నిరూపిస్తున్నాడు కాబట్టి ప్రతి పార్టీ అతనికి మద్దతు ఇస్తుంది. ఒకవేళ రానున్న భవిష్యత్తులో కూడా మనం ఈ విధంగానే అనేకంగా ఉన్నట్లయితే వర్గీకరణ అనే ఒక విషయమే కాదు, మాలలు రాజకీయంగా పూర్తిగా భూస్థాపితమవుతారు. ఈ వేదిక ద్వారా నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఇదే ఆంధ్రప్రదేశ్ లో మార్చి నెలలో 20 లక్షల మంది మాలలతో ఒక సభను నిర్వహించే ఆలోచన సమతా సైనిక దళ తరపున నేను చేస్తున్నాను. అందరూ సిద్ధమా? చేద్దామా? రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వర్గీకరణను రద్దు చేద్దాం. ఏ ప్రభుత్వం కూడా చేయడానికి సాహసం చేయనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. మనం ఒక నీడ కింద వచ్చే ప్రయత్నం చేద్దాం. మనం ఒక సంఖ్యను చూపిద్దాం, మన బలాన్ని నిరూపిద్దాం. ఆ రోజు మాత్రమే మనకు రక్షణ ఉంటుంది తప్ప మనకు మిగతా ఏ అంశాలు రక్షణ ఉండదు. మిత్రులారా, సమయం చాలా అయింది. నాయకుల నుండి కూడా ఫోర్స్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడే సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై భీమ్. నాగజాతి వీరులకు మహామల్ల యోధులకు మాల కందమనేడు వీరభైరవ ఖడ్గాలకు అంబేద్కర్ అసలు సిసలైన వారసులకు జై భీమ్. జై భీమ్. ఇప్పటిదాకా బాబు కొంచెం ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటిదాకా మనల్నంతా కాంగ్రెస్ మాలలని, బీజేపీ మాలలని, కమ్యూనిస్ట్ మాలలని అంటారు కదా, అది కాదు. మనకొక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. మనం జగదేకమాలలో, త్రిలోకమాల, త్రైలోక్యమాల, భూలోకమాల, ఉరుమాల, పెరుమాల, తిరుమాల, సిరిమాల, సింహమాల, జయమాల, జై జయమాల. అలాంటి మనల్ని పాతాళానికి తొక్కినా బాగుండేది. బలిచక్రవర్తి సింహాసనం ఉంది. ఆకాశానికి విసిరినా బాగుండేది. త్రిశంకుడి స్వర్గం ఉంది. భూమి మీదే మరీ నీచంగా ఉంది. ఊపిరాటంలా ఒక్కబోస్తుంది. ఆదివాసులం మనమే, అనాథలం మనమే, నుదుటి రాతలం మనమే, పిడి బాకులం మనమే. చేతగాని వాళ్ళం కాదు, చావలేని వాళ్ళం కాదు. నెత్తురు మండుతుంది, పచ్చల పిడిబాకుంది. నెత్తురు మండుతుంది, పచ్చల పిడిబాకుంది. భారతమ్మవారి నుదుటి రాత కొత్త ఉలితో ఇస్తారని ఆశిస్తున్నాం. తొందరగా ముగించమంటున్నారు. గుంటూరు జిల్లాలో మాల కన్నమనీయుడు తిరిగిన ప్రాంతం ఇది. మాల కన్నమనీయుడు తిరిగిన గుర్రం పేరు తెలుసా మీకు? మాల కన్నమనీయుడు గుర్రం పేరు కారుమాల. మాల కన్నమనీయుడి దగ్గర కోళ్ల పందాలు జరిగినాయి కదా, కోడి పందాలు. కోళ్ల పేర్లు కూడా చిట్టిమాల, మల్లమాల. పల్నాడుని పాలించిన రాజుల పేర్లు తెలుసా మీకు? పల్నాడుని పాలించింది పెదమాల, పినమాల, చినమాల. ఇలాంటి వీరభైరవ ఖడ్గాల మీరు మాల కన్నమనీయుడి గురించి కథలు రాసుకుని మనోళ్ళు ఎలా రాసుకున్నారో తెలుసా? కోస్తే పడతాయి, రామ కొవ్వులు దబ్బాలి, రామ నరికిట పడతాయి, రామ నల్లని శరములే, రామ మేకలు రావి ఆకులు వేసిన విధముగా నాయన మాల కన్నమనీయుడు తలలు నరుకుతా ఉండేవాడు. అలాంటి మాలలకు సంబంధించిన వారసులు మీరు 13 జిల్లాల నుంచి వచ్చారు. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి చెబుదామనుకున్నా. ఎందుకంటే సరే అందరూ చాలా అన్నారు కాబట్టి జై భీమ్, జై భారత్. తెలంగాణ పులి చెన్నై అన్న. అన్నగారు
మన ఈరోజు దేవినేని ప్రసాద్ గారు చైర్మన్ ఆయనకు జయబింద్రతో చెప్తున్నాం. ఏంటంటే మాలలు కొంచెం ఓపిక లేదా, ఒక్కనాడు ఉండడానికి ఓపిక లేదా? ఏ మాలలో నాయనా నేను చెప్పేది నేను ఎవరి గురించి? ఇది మీ గురించి. 70% ఉన్న మాలలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 70% ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఏం చేసేది? మీ దెబ్బకి ఎవరైనా అదుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు కుప్పంలో పోయి వర్గీకరణ చేస్తా అంటాడు. కుప్పంలో పోయి వర్గీకరణ చేస్తావా చంద్రబాబు నాయుడు? అదేవిధంగా అప్పుడంటే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తా అంటే సెలవు సెక్రటరియట్ ముట్టడిచ్చినాం. స్వర్గీయ టీవీ రావు గారు నేను సెక్రటరియట్ ముట్టడిస్తే గుర్రాలతోటి తొక్కిచ్చి లాఠీచార్జ్ చేయించడం నేను చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ 600 మంది ఇక్కులంగులు అయిండు. నన్ను గుర్రాలతో తొక్కి ముడిపూసలు ఇరిగినాయి. టీవీ రావుకు చేయి ఇరిగింది, నెత్తి ఇరిగింది, నెత్తి వరిగింది. అట్టని చంద్రబాబు నాయుడు చేయించిందని కూడా మీకు మనం చేస్తున్నాను. ఎప్పుడు గెలిచినా మాలలవి నేను తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అని మీకు మనం చెప్తున్నాను. మామూలు విషయం కాదు. మళ్ళీ ఇప్పుడు కలిసాడు. నేను వర్గీకరణ చేస్తాను అంటాడు. నేను వర్గీకరణ చేస్తా అంటాడు. వర్గీకరణ ఏం చేస్తావా? నువ్వు చేస్తావా? దమ్ముందా? దమ్ముందా? నీ దమ్ముంటే పార్లమెంట్ గొప్పదా, అసెంబ్లీ గొప్పదా? నీ దమ్ముంటే సుప్రీంకోర్టు గొప్పదా, పార్లమెంట్ గొప్పదా? పార్లమెంట్ అవ్వదు. వర్గీకరణ చేస్తారు పార్లమెంట్ అవ్వదు. పార్లమెంట్లో బిల్లు పెడితే 2/3 మెజార్టీ ఉండాలి. 2/3 మెజార్టీ ఉంటే మన 6 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, కానీ 15 రాష్ట్రాలు బైకాట్ చేసింది ఆ బిల్లును. అదేవిధంగా అదే బిల్లు రాజ్యసభకు పంపించారు. రాజ్యసభకు పంపిస్తే ఆడ కూడా బైకాట్ చేసినాయి. రాజ్యసభలో బైకాట్ చేస్తే ఆ బిల్లు రాజ్యాంగ ముద్ర వేయాలి. రాజ్యసభలో రాజ్యాంగ ముద్ర వేసి ఆ బిల్లు ఆడుకోవాలి. అన్ని రాష్ట్రాలకు పోవాలి. అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర ముద్ర వేయాలి. ఇది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిండు, దొడ్డిదారిలో వచ్చిండు. మాలలో దెబ్బకు తట్టుకోలేక కృష్ణమాల్య పోయి చంద్రబాబు నాయుడు కాలు మొక్కి, మోడీ కాలు మొక్కి కుట్ర చేసింది. పెద్ద కుట్ర ఉంది కనుక సుప్రీంకోర్టు 7 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు వేసి కొట్టేయాలని చూస్తే ఆ నుండి ఏం చేసిండు? న్యాయమూర్తులు 7 మంది న్యాయమూర్తులు రిటైర్మెంట్ దానికి వచ్చిండు. ఈ బిల్లు మీ సూచనలు ఇచ్చింది, కానీ వర్గీకరణ చేయవారు ఎక్కడ చెప్పలేదు అని కూడా మీకు మనం చేస్తున్నాను. అందుకొరికే నీవు ఎక్కడ పోయినా కూడా హైకోర్టులో కూడా పిటిషన్ వేసిన ఇంకా మిగితే సుప్రీంకోర్టు ఊరికేస్తాం. చూస్తాం జనాభా లెక్కలు చంద్రబాబు నాయుడు మాలని ఏం దొబ్బేసిందా? మేము మాలను తినేసి మాలను దొబ్బేసినట్టవా? మీరు అనుకున్నారో ఏ పార్టీ లేదు. ఏమంటారు? నాకు తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, సిపిఐ ఉంది అని అంటాడు కృష్ణమాల్య. మీరెవరు లేరు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. పాత సిస్టం వర్గీకరణ తర్వాత మీరు ఇదే మనం లక్షలాది మంది గుణపాఠం చెప్పాలంటే అన్ని పార్టీలకు మనం గుణపాఠం చెప్పాలని కూడా మీకు మనం చేస్తున్నాను. అందు గురించని దయచేసి ఆ రోజు మన గురించి స్వర్గీయ టీవీ రావు గారు ఢిల్లీలో చనిపోయాడు. మనం కాపాడుకొని మన వర్గీకరణ కాకుండా అడ్డుకోవాలని కూడా మీకు మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జయభీం తెలుపుడే ముగిస్తున్న జయభీం. ఇప్పుడు మన జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మన పండు అశోక్ బాబు గారు మాట్లాడతారు.
అందరికీ జై భీమ్. లక్షలాదిగా తరలి వచ్చిన మాల సోదరులందరూ కూడా వారి వారి ఊర్లకు వెళ్ళడానికి తాతాలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బయలుదేరితే తెల్లవారుజామున వాళ్ళ ఊర్లు చేరగల పరిస్థితి ఉంది. కాబట్టి మాకు వారి బాధ అర్థమయ్యి వక్తలను కొంచెం తక్కువ మాట్లాడమని ఇబ్బంది పెడుతున్నాం, కానీ వేరేదేమీ లేదు. వర్గీకరణ అంశం అది సుప్రీంకోర్టు ద్వారా మోడీ ఇచ్చిన అంశంగా మనందరికీ తెలుసు. వర్గీకరణ తీర్పులో వర్గీకరణ చేయమని ఎక్కడా లేకపోయినా దాన్ని కూడా తప్పుదోవ పట్టించి వర్గీకరణవాదులైన కొన్ని పార్టీలు మరియు ప్రభుత్వాలు కూడా వర్గీకరణ చేద్దామని తహతహలాడారు. కానీ వర్గీకరణ యొక్క తీర్పును చూసిన తర్వాత ఒక్కడుగు వెనక వేసి మరి సింగిల్ మ్యాన్ కమిషన్ వేసి మనలో ఉన్న ఎస్సీలందరినీ కూడా ఎస్సీలుగా తీసేయాలనే కుట్ర చేస్తున్నారు. కొంతమందిని బీసీసీలుగా తీసేయాలని కుట్ర చేస్తున్నారు. మాలలను పూర్తిగా ఎస్సీల నుంచి తీసేసే కుట్ర కూడా జరుగుతున్నాయి. అందుకనే మనం ఈరోజు మాలలందరూ కూడా సమూహంగా అయి మనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ పార్టీలన్నిటికీ కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుండి పుట్టిన దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో మేమందరూ ఒక జేఏసీకి ఏర్పడి ఏకతాటిపై ప్రమాదమైన రోజులు నిద్రలో లేని నడుతులు నడిపి మనమందరం ఇక్కడ చేరుకున్నాం. చాలా శుభ సంతోషం. ఇది ప్రతి ప్రభుత్వానికి కనుప్పి కలగాలి. ఒక పార్టీ అనుకుంటుంది మన ప్రభుత్వానికి మాదిగల సపోర్ట్ ఉంటే సరిపోతుంది అనుకుంటుంది, ఇంకో పార్టీ అనుకుంటుంది మాదిగలు వారికి సపోర్ట్ చేస్తే తప్పకుండా మాలలు మా పక్కకు వస్తారని అనుకుంటున్నారేమో. మాలలేక ముందు ఎవడో ఒకరికి భుజాల మీద ఎక్కించుకునే తిరిగి పరిస్థితి లేదు. అందరూ కలుస్తారు. మేమే మాలలుగా ఓట్లేసుకుంటాం, మాకు మేమే ఓట్లేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మాలల్లో ఎక్కడికి వచ్చింది 10% మాత్రమే. ఇంకో 90% మాలలు ఈ రాష్ట్రంలో ఒక్క చోటకి చేరితే రాష్ట్రం స్తంభించిపోతుంది. ప్రతి నాయకుడికి కూడా ఉచ్చపడుతుందని నేను తెలియజేస్తున్నాను. మందకృష్ణ మాదిగా నువ్వేమన్నావంటే మాలకు ఒక నాయకత్వం లేదు అని. ఈ రోజు మేము జేఏసీగా ఒక నాయకత్వాన్ని చూపిస్తున్నాం. వీఆర్ ఛాలెంజింగ్ సుప్రీంకోర్టులో తీర్పును కూడా తిరగదోస్తాం. నువ్వు అప్పుడు ఎక్కడ పెట్టుకుంటావో నీ తలకాయని నేను ప్రశ్నిస్తూ ఈ సమూహానికి మరొక్కసారి జేబీని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూచిపూడి విజయమ్మ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. సభకు నమస్కారం. ఇప్పటి వరకు మీరందరూ ఎంతో ఉత్సాహంతో బయట నుండి వచ్చినటువంటి నాయకులు మన మాల సోదరులందరి యొక్క స్పీచ్లు విన్నారు. మనం చాలా గౌరవంగా వారందరినీ ఆహ్వానించుకొని వారందరితో మాట్లాడించుకోవడం జరిగింది. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మాల సోదరులం కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఈ వేదిక మీద ఇన్ని రోజులు కష్టపడి దేవి ప్రసాద్ గారు ఒక తాటి మీదకి తీసుకువచ్చారు. మనందరం కూడా ఇదే స్ఫూర్తి మనం ఇక ముందు కూడా చూపెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఈ సభా వేదిక నుండి ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని, ఎవరైతే మన రిజర్వ్డ్ స్థానాల నుండి ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచారో వారెవ్వరు కూడా మన సభకు రాలేదు అంటే వాళ్ళు మాలలు కాదా? నేను అడుగుతున్నాను, వారికి మన ఓట్లు లేవా? అవసరం లేదా? ఇక నుండి వాళ్ళందరూ కూడా రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేయడానికి అర్హత లేదు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. మనకు సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు మన స్థానాల్లో నిలబడాల్సినటువంటి అవసరం లేదు. కమ్మ వాళ్ళకి, రెడ్డిలకి, అందరికీ తొత్తులుగా మారినటువంటి మాల నాయకుల్ని మనం బహిష్కరిద్దాం. మన నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేయకూడదు. చేతనైతే డబ్బు హోదా ఉంది
రిజర్వేషన్ లేకుండా ఓసీ కేటగిరీలో నిలబడి గెలవమని నేను అడుగుతున్నా. మనకి ఒకటే, మనకు సమస్య వచ్చినప్పుడు మన నాయకత్వం మన అండగా ఉండకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తే అది ఎంతవరకు సమంజసం అని కూడా నేను అడుగుతున్నాను. ఒక్కసారి అర్థం చేసుకోండి. 2 నెలల నుంచి కష్టపడి సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఇన్ని లక్షల మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ సభను జయప్రదం చేశారు. ఈ సభ అందరికీ కనువిప్పు కావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. చేతనైతే పార్లమెంటులో బిల్లు పెట్టి చర్చ జరిపించి ఆ తర్వాత కృష్ణమాదిగని కానివ్వండి, ఎవరినైనా కానీ మాట్లాడినవ్వండి. మనందరం చూసాం, బిల్లు పెట్టక ముందు రిజల్ట్ వచ్చి రాకముందు ఆగస్టు 1వ తారీఖు వచ్చిన వెంటనే కృష్ణమాదిగ వెళ్ళి మాజీ చీఫ్ జస్టిస్ ని ఆలింగనం చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ముందుగానే వీళ్ళంతా కుమ్మక్కయ్యారా? మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్టేజ్ లో ఉండి కూడా మాజీ చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్ళి 1.5 గంటల పాటు చర్చలు జరిపారు. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క మాట మీద ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా? ఇవన్నీ మనకు ఉన్నటువంటి అనుమానాలకి సరైనటువంటి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. సోదరులందరికీ కూడా ముందుగా ఇక్కడికి విచ్చేసి జయప్రదం చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఉప్పులేటి కల్పన గారు మాట్లాడతారు. ఈరోజు గుంటూరు పట్టణం వల్లపాడు గ్రామంలో మాల సోదరులందరి సమక్షంలో అత్యధికంగా లక్షలాదిగా ఇచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మరి మాల సంఘాలు, అదేవిధంగా మాల సంఘాలు అన్నీ కలిసి జేఏసీగా ఫామ్ అయ్యి జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు, అలాగే మరి మాల సంఘాల అధ్యక్షులు మన సోదరుడు కిషోర్ గారు, అలాగే వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పండు అశోక్ గారు, అలాగే మరి అనేక మంది మాల సంఘాల సోదరులు అందరూ కూడా మరి వేలాదిగా విచ్చేసి వారి వారి నియోజకవర్గాల నుంచి, వారి వారి జిల్లాల నుంచి అనేక మంది మాల సోదరులను తీసుకొచ్చి ఈ సభని జయప్రదం చేశారని చెప్పి, ఈ సభ మీ అందరి ఐక్యత వల్లే మరి ఇంత విజయవంతం అయిందని చెప్పి మీ అందరికి కూడా నా జై భీమ్ తెలియజేసుకుంటా ఉన్నా. జై భీమ్, జై భీమ్, జై మాల. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది నా మాల సోదరుల్ని మొట్టమొదటిసారి మరి ఇక్కడ కలవటం జరిగింది. అంటే మీరందరూ అనుకోవచ్చు ఉద్యమాలు ఇంతకు ముందు లేవా అని. ఉద్యమాలు ఉన్నాయి, కానీ అందరు ఉద్యమకారుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు మరి ఈ కార్యక్రమాన్ని, ఈ సభని, ఈ మహాసభని మరి విజయవంతం చేసినందుకు మన అందరం కూడా మరి ఉప్పులేటి దేవి ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా మరి ఇతర మాల సంఘాల అధ్యక్షులందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. మరి తెలంగాణలో మరి సింహాలు గర్జించినాయి, ప్రభుత్వాలకు వణుకు పుట్టించినాయి. మరి అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఇప్పటి వరకు మన మాల సింహాలు గర్జించినాయి, వణికిపోతున్నారు. మరి రాజకీయ పార్టీ అధినాయకులు ఒకరేమో నాకు ఆ 2 కళ్ళు అంటారు, ఇంకొక ఆయన ఎన్నికలు వచ్చినప్పుడల్లా మరి ఆయనకి కృష్ణమాదిగ గారు గుర్తొస్తారు. ఆయన ఒక సీజనల్ నాయకుడు. ఆయన గుర్తొచ్చి ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకుని వర్గీకరణ అంశంతో మరి రాజకీయాలు చేస్తూ ఉంటాడు.
మరి అదేవిధంగా ఎన్నికలు అయిపోగానే ఆయన ఎన్నికల్లో పావుగా వాడుకుంటున్నాయి పార్టీలు. ఎన్నికలు అయిపోగానే మరి విరమించుకుంటాడు. మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినప్పుడే ఆయన రంగంలోకి రావడం జరుగుతుంది. ఈ రకంగా మరి మనం ఈరోజు ఇక్కడ వర్గీకరణని వ్యతిరేకిస్తూ వర్గీకరణ ఏదైతే చట్టం చేసిందో, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా క్రీమీ లేయర్ అమల్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా మరి నొక్కి ఒక్కాడించాం. ఆ రకంగా తీర్పు మరి ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ వేదిక మీద మరి ఉన్న అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని, ఇది ప్రారంభం మాత్రమే, మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనకు కావాల్సిన లక్ష్యం సాధించే వరకు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక ఉద్యమకారుడే విజృంభించాలని చెప్పి, మన లక్ష్యం సాధించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఇచ్చిన మాల సోదరులందరికీ నా జేబీబీలు తెలియజేసుకుంటూ విరమిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు రేణుకా గారు మాట్లాడతారు. జై భీమ్, జై భీమ్. ఈ వేదిక నుంచి ముఖ్యంగా 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాం. మొన్న తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో జరిగిన ఈ మాలల సింహగర్జన ఎట్లా పాస్ అయిందో మీరు అందరూ చూసిండ్రు. ఈ ఆంధ్రప్రదేశ్ ఒక మన గుండెకాయ అటువంటిది. మాలలు అంటే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయింది ఇక్కడ మాలలే. ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుంటే మళ్ళీ మాల ముఖ్యమంత్రి కావాలి. ఈ ఎస్సీ వర్గీకరణ జరగదు, వాళ్ళ కళలు మాత్రమే అని నేను వినయించుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మాదిగలు మనకన్నా 30% మాత్రమే ఉన్నారు. మీరందరూ నిద్రపోతున్నారా అని నేను అడుగుతున్నా. ఇక్కడ నుంచే ఒక 2 కళ్ళ లాంటిది ఈ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ లో మాలలు ఎందుకు నిద్రపోతుండ్రు? ఇక్కడ నుంచే ఎస్సీ వర్గీకరణ కోసం ఆనాటి ఉద్యమకారులు లేరు అనుకోకండి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఉద్యమకారులు తయారైండ్రు. ఈ ఉద్యమము మన మాలల కోసమే ఉద్యమించాలి. ఇప్పుడు రాబోయే కాలంలో ఏ రాజకీయ పార్టీకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే మన మాలలంటే సత్తా ఏందో భారతదేశానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, భారతదేశం లెవెల్ ముఖ్యమంత్రి అయిన మొదటి బిడ్డ దామోదర్ సంజీవయ్య గారు. అది మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు, మేలుకోవాలి. ఈ రాజకీయ పార్టీలను మీరు ఎలాగైనా మీరు తొక్కిపడే విధంగా ఉద్యమించాలి మాలల కోసము. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు చావు దప్పు పట్టడానికి 27 తారీఖున హైదరాబాద్ లో మన మాలల కోసమే చావు దప్పు తయారు చేసిండ్రు. ఆ చావు దప్పును వాడి సాగు కోసమే మనం దప్పులు స్టార్ట్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మాలల సైకోలు మనవాదులు తొక్కుతున్నామని అంటున్నారు 30 ఏళ్ల నుంచి. మనం ఎందుకు నిద్రపోతున్నాం? మీరందరం మేల్కోండి. ఈ రాజకీయ పార్టీలు దాదాపు 50-70 సంవత్సరాల నుంచి ఎవరు భయపడరు. ఇప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఒక్కొక్కరిగా సింహంలాగా బయటకు వస్తుండ్రు. నేను ఒక్కటే చిన్న విన్నపం చెప్తున్నాను. ఆనాడు దేవతల కాలంలో శివుడు ఉంటాడు. శివుడు కొడుకు అయిన వినాయకుడి పెళ్లికి మన మాల వ్యక్తియే పందిరి వేస్తారు. ఆ పందిరి గుంజుకొచ్చిన వ్యక్తి మన మాల వ్యక్తి. పందిరి గుంజకు తీసుకొచ్చిన వ్యక్తి మాల వ్యక్తి. ఈ రోజు మన మాల వ్యక్తి దేవుని కొడుకు అయిన వినాయకుడు పందిరి గుంజుకొచ్చిన సత్తా మన మాలలకుంది. ఈ ఎస్సీ వర్గీకరణ ఆపే సత్తా మన మాలలకు ఏదా అని అడుగుతున్నాను. మన మాలలకుందా లేదా? దేవుణ్ణి ఎదిరించిన మనం మానవుణ్ణి ఎదిరించే సత్తా మనకుందా లేదా అని నేను విన్నవిస్తున్నాను. ఒక్కటిగా అండి మాలల్లారా, రాబోయే కాలం
మన ఓటు బ్యాంకును గనక వాళ్ళకి వేయకుండా ఆపకపోతే మనం ఇలాంటి సభలు ఎన్ని పెట్టుకున్నా ఎంత చైతన్యమైన ఓటు బ్యాంకు తోటి మనం వాళ్ళు కొలగొడతారు. కాబట్టి ఓటు బ్యాంకును మనకే మలుపుకొని ఇలాంటి నాయకులకి ఇలాంటి మహిళా నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు డైరెక్టర్ ఏపీ మాలా వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లింగమ గుంట రవిబాబు గారు. మైకులన్నీ ఆపేసేయండి, కోచ్ చేసేయండి. అందరికీ నమస్కారాలు. నా పేరు లింగంగుంట రవిబాబు, ఎక్స్ సర్పంచ్ని, ఆంధ్రప్రదేశ్ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ని. నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈ వర్గీకరణకు సంబంధించి ఈ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. వర్గీకరణ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనిషిని ఎవరైనా చంపేస్తారు. చంపేస్తే ఏమైతే నేరుగా కోర్టు శిక్ష అయ్యదు. కోర్టు బాము పోలీస్ స్టేషన్లో కేసు కట్టిన తర్వాత కోర్టుకు పోతే కోర్టులో శిక్ష వేస్తారు, అప్పుడు జైలుకు పోతారు. వర్గీకరణ కూడా అదే, నేరుగా సుప్రీంకోర్టు ఏ ఆర్డర్ ఇవ్వడానికి లేదు. ఆర్డర్ చల్లదు, ఇది రాజ్యాంగానికి సంబంధించింది. పార్లమెంటు ద్వారా పోవాలి వర్గీకరణ జరగాలంటే, అప్పుడే కానీ ఇది చల్లదు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ పే చేయమంటున్నారు. మళ్ళీ క్రిమినల్ రిజర్వేషన్ అనేది ఒక మనిషి ఒక ఉద్యోగం వస్తే ఇక్కడ లేదంట ఆ ఇంట్లో, అది కూడా చల్లదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్ చల్లదు. ద్రౌపది ముర్ము గారు 6 జడ్జిల్ని సస్పెండ్ చేయవలసిందిగా రాష్ట్రపతి గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ. మాట్లాడతారు. పోలీసు వారి సమయం మించిపోవచ్చు. సోదరులారా, ఇంత ఓపిక మీరందరూ కూడా మరి మన హక్కుల జేఏసీ కోసం మనం ఇప్పుడు దాకా ఓపిక ఉన్నాం. దయచేసి ఈ సభలో చెప్పిన ప్రతి ఒక్కరు రాజ్యాంగ విరుద్ధంగా వ్యతిరేకం గురించి మనం మాట్లాడిన విషయాలను కూడా ప్రతి ఒక్కరు పల్లెకి తీసుకెళ్లి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా సుప్రీంకోర్టు జరగదని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ప్లీజ్ మాలోళ్ళు అయితే కేకలేరు. ప్లీజ్ మాలోళ్ళు అయితే కేకలేరు. ప్లీజ్ ఆగండి. ప్లీజ్. సభ అదుపు తప్పింది, సబ్జెక్టు డీవియేట్ అయింది. సభను ప్లీజ్ మధ్యలో ఎవరన్నా మాట్లాడితే సహించను. తెలుసు కదా నీకు, ఆగురా. వేదిక అదుపు తప్పింది, సబ్జెక్టు డీవియేట్ అయింది. ఎజెండా ఏంటో జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. వ్యవస్థాపక అధ్యక్షుడికి చివరికి ఇప్పుడు అవకాశం దొరికింది. అయినా పర్లేదు, అందరూ మన వాళ్ళే మాట్లాడారు, ఇబ్బంది ఏం లేదు. ఆగవయ్యా, రే నువ్వు ఆగురా. ఈ మీటింగ్ ఎజెండా అతి కొద్ది మంది ముందు నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయ పార్టీలను విమర్శించటం కాదు. ఎలక్షన్స్ ఇంకా 3 సంవత్సరాలే ఉన్నాయి, జమిలీ ఎలక్షన్స్. కట్ చేయండి. రాజకీయ పార్టీల్ని, రాజకీయ నాయకుల్ని విమర్శించడం సరైన పద్ధతి కాదు. పొలిటికల్ స్ట్రాటజీ, రాజకీయ ఎత్తుగడలు ఏంటంటే బ్లాక్మెయిల్ చేయటం. జమిలీ ఎలక్షన్స్ ఇంకా 3 సంవత్సరాలే ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా మాలలకు అండగా లేదు రాష్ట్రంలో. ఎవడి నాటకాలు వాడు వేస్తున్నాడు. రాబోయే జమిలీ ఎలక్షన్లో
వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలనే మేము గెలిపిస్తాం. ఆ ఎజెండాయే ఈరోజు మీటింగ్ ఎజెండా. అది జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. కొద్దిగా బాధకు కూడా ఉంది. అయినా కూడా మా చైర్మన్ ఉప్పులెడ్డి దేవిప్రసాద్ గారి నాయకత్వంలో ఇంతమంది 1,00,000 మంది మాలల్ని ఒక వేదిక చేయగలిగాం. డయాస్ మీద ఉండే వాళ్ళు ఎవరు హీరో కాదు. డయాస్ మీద ఉండే వాళ్ళు ఎవరు హీరో కాదు. గ్రామాల నుంచి కులం కోసం బస్సులు, ఆటోలు, బండ్లు వేసుకొని వచ్చి మమ్మల్ని హీరోలు చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ మీరందరూ మెగాస్టార్లే. ప్రకాశం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి మాలల్ని ఐక్యపరచడానికి అహర్నిశలం కష్టపడినటువంటి నా తమ్ముడు అశోక్ చివరికి కుల ఉద్యమాల్లో చేస్తుంటే సస్పెండ్ చేశారు మొన్న ఉద్యోగంలోంచి. అయినా కూడా నా ఇంటికితో సమానం అని చెప్పి ఈరోజు ప్రకాశం జిల్లా అంటే సుమారు 100 బస్సుల దాకా వచ్చినాయి. అంటే ఆయన ప్రధాన భూమిక పోషించటం. ఇది జనాల్లోకి వాయిస్ ఎట్లా పోయిందో తెలియదు, కానీ ఇది ఆరంభమే, అంతమైతే కాదు. ఇలాంటి మహాసభలు ప్రతి జిల్లాలో పెడతాం. వర్గీకరణవాద గుండెల్లో దడబుట్టిస్తాం. వీళ్ళందరి కోరిక మీద ఇందాక నుంచి ఒక డైలాగు, ఆడవాళ్ళు ఉన్నారు, నేను బూతులు మాట్లాడకూడదు, అయినా అది మాట్లాడి నేను ముగిస్తాను. సభలో ఎవరు లేరు, నేను మాట్లాడకూడదు. మా మాల జాతిని కానీ, మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ అవమానిస్తే లంచా కొడకల్లారా గొడ్డలు నరుకుతామని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుర్రం రామారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్. ఈ సభ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. గుంటూరు జిల్లాలో ప్రతి గ్రామంలో తిరిగాడినా కానీ మాట్లాడమంటే అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ప్రశ్న మనం ఉందాం. ఎవరో కారు తాళాలంటే పోయినాయి అంటే ఇక్కడ వాసు గారి దగ్గర ఉంది, చూసుకోండి. కారు తాళాలు ఎవరైనా మిస్ అయితే దయచేసి ఇక్కడ ఉన్నాయి. అవి ఒక ఆయన ఫోన్ కూడా పడిపోయిందంట, దయచేసి ఎవరన్నా వెనక్కి ఇవ్వండి. మహిళా కన్వీనర్ ఫోన్ కూడా పోయిందంట. ఓకే ఓకే ఓకే. జై మాల, 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 నాకు ఇచ్చింది ఒక నిమిషం. ఓకే, అందరికీ జై భీమ్. ఈ యొక్క ప్రోగ్రామ్ కి చాలా కష్టపడ్డాము. అయితే మేము ఎంత కష్టపడ్డా కానీ దాన్ని సక్సెస్ చేసింది మీరే. మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోతున్నారండి. అశోక్ జయరాజ్ గారు మాట్లాడతారు. పోలరేజ్ జయరాజ్ గారు. ఈరోజు మన మానసింహాలకి ఈ యొక్క గుంటూరు ఇచ్చేసి సింహగర్జన చేయడం జరిగింది. ఈ గర్జన ఏదైతే ప్రభుత్వాలు ఎస్ఐడెంట్ చేసి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయో రేపటి రోజులో వాళ్ళు తొలగి పెట్టే పరిస్థితి మనం చేద్దాం. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు, వాళ్ళు ఊరినే మనకి అలా చేసుకోమని పరిశీలన చేసుకోమని ఇచ్చే తప్పితే పూర్తిగా తీర్పిచ్చింది కాదు. చంద్రశూడ్ అనేవాడు ముందస్తులు అతను సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళ స్పేశాంశం 5,000 మందిని 500 మందిని మనం చంపడం జరిగింది మాల మహావీరులు. అలాగే భవిష్యత్తులో అంతకుముందు వాళ్ళందరూ ఆలోచించాలి. మేము చేస్తాం 90 ఏళ్ళలో వచ్చినాన్ని తీవ్రం మేము
చేసింది అప్పుడు కాబట్టి త్వరగా ముగించేస్తే బాగుంటుంది. చేస్తాం మీ మాట అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ లేరు కాబట్టి ముగించండి. సభ ఇంతటితో ముగిసింది.